లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు బుక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. ఈ మేరకు కొత్తగూడెంలో లంబాడీల ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ఆదివాసీలతో సమావేశాలు, మరోవైపు లంబాడీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయను దాటవేస్తున్నారన్నారు. ఆదివాసీలు లంబాడీలు రోడ్లెక్కి కొట్టుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. సేవాలాల్ సంఘం ప్రతినిధులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ లంబాడి జాతి ఎదుర్కొంటుంది. దీని వెనకాల కారకులు ఎవరైనా సరే అది ప్రజల ముందు పెట్టాలనే ఒక ఉద్దేశం ఒకవైపు ఉన్నా, ఇంకోవైపు మాటికి మేము దొంగదారిని వచ్చినాం, దొడిదారిని వచ్చినాం, ప్రజాస్వామికంగా రాలేదు, అప్రజాస్వామికంగా వచ్చినారు, అక్రమంగా వచ్చినని నానా మాటలు తిరుగుతుంటే మేము ఈ జాతిలో పుట్టడం తప్ప నేరమా అని భావించి యావత్ లంబాడి జాతి యావత్ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి, మీరు ఏదైనా కానీ కాక లంబాడీలు చేయబట్టే ఈ రాష్ట్రం అధికారంలో వచ్చిందని చెప్పినారు. మీరు దయచేసి మా మీద చిత్తశుద్ధిని చూపించదలుచుకుంటే వాళ్ళని పిలిపించి కేసులు విత్డ్రా చేయించవచ్చు కదా. ఈ మీటింగ్కి రావద్దని నాకు స్వయంగా ఫోన్ చేయడం, మా వాళ్ళకందరికి ఫోన్ చేయడం కాదు, వాళ్ళని పిలిపించి విత్డ్రా చేసి లంబాడీలు సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా మీ అధికారులతో చెప్పించవచ్చు కదా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాదంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లంబాడీలు రగిలిపోతా ఉన్నారు. ఈ అంతరాష్ట్రకు కారణం మీరైతారు కాదా? చర్యలు తప్పకుండా తొందరగా తీసుకోండి, ఫుల్ స్టాప్ పెట్టాల్సిందని చేస్తా ఉన్నాం.